ఈ సిమ్టమ్స్ ఏంటి సార్? అది సిమ్టమ్స్ అంటే కాషన్ అంటాను. కాషన్, CAUTION, న్యూమోనిక్ సింపుల్గా. C అంటే చేంజెస్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. ఓకే. మీకు మలమూత్ర విసర్జనలో మార్పులు వచ్చాయి, బ్లడ్ ఇన్ ద యూరిన్, బ్లడ్ ఇన్ ద స్టూల్, మ్యూకస్ ఇన్ ద స్టూల్, ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్, ఎక్కువ రోజులు డయేరియా అవుతుంది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇదే ఒక్కసారి అయితే కంగారు పడద్దు. 2 వీక్స్ 3 వీక్స్ అయినా కూడా ఈ సిమ్టమ్స్ పోవట్లేదు అంటే క్యాన్సర్ అయి ఉండవచ్చు. ఓకే, ఇది చేంజ్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, మలమూత్ర విసర్జనలో మార్పులు. నెంబర్ 1. C. ఏ అంటే ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అంటే మానని పుండు. నాలుగుకి మనం కొరుకున్నాం అనుకోండి, పుండు ఎన్ని రోజులు మానిపోతుంది? 2 డేస్లో మానిపోతుంది. ఒక వారమో 10 రోజుల్లో మానిపోతుంది. పుండు మానటం లేదు, నొప్పి లేదు, పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. మానని పుండు. ఓకే, దట్ ఈస్ నెంబర్ 2 సైన్. థర్డ్గా అన్యూజువల్ డిశ్చార్జ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. వైట్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా, లేకుంటే ది బ్లడీ డిశ్చార్జ్ ఎక్కువగా అవటం కానీ, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవటం కానీ ఉంటే అది కూడా ఒక క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. రైట్. సో T అంటే థికనింగ్ ఆర్ లంప్. బాడీలో చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గడలు చాలా మందికి ఉంటాయి, దాని గురించి కంగారు పడద్దు. ఇటీవల ఏదైనా కణితి ఏర్పడి ఆ కణితి నొప్పి లేకపోయినా పెరుగుతూ ఉందంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రత్యేకంగా రొమ్ములో కానివ్వండి, ఇంక బాడీలో ఏ పార్ట్లో అయినా కొత్తగా కణితి ఏర్పడి పెరుగుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న చిన్న కణితులు అంటే లైపోమాస్ అంటాము, న్యూరోఫైబ్రోస్ అంటూ చాలా మందికి ఉంటాయి. 100లో ఒక 15-20 మందికి 20% మందికి ఉంటాయి. వాటిని పెద్దగా టెన్షన్ పడి నాకేదో వచ్చేసింది కంగారు పడద్దు. అంటే ఈ యొక్క షో యొక్క ఉద్దేశం ఏదో కణితి తగలగానే నాకేదో క్యాన్సర్ ఉందని కంగారు పడి మీ డాక్టర్ దగ్గర రమ్మని నేను చెప్పడం లేదు. రైట్. సో ఎనీ థికనింగ్ విచ్ హెస్ రీసెంట్లీ అపియర్డ్, ఇటీవల కణితి ఏర్పడింది, పెరుగుతూ ఉంది, రొమ్ములో కానీ ఏ భాగంలోనే కానీ సైజ్ పెరుగుతూ ఉంది, ఇటీవల ఏర్పడిందంటే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. రైట్. సో T అయిపోయింది. I అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బంది అవుతుంది, మీరు నీళ్లు తాగకుండా గుట్టక వేయలేకపోతున్నారు. సాలిడ్ ఫుడ్ అయితే వెళ్తుంది కానీ నీళ్లు తాగలేకపోతున్నారు, అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఒక ఫుడ్ పైప్ యొక్క క్యాన్సర్ లక్షణం కూడా అయి ఉండవచ్చు. రైట్. O అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్స్, పుట్టుమచ్చలు చిన్న చిన్నవి పుండ్లు ఉంటే ఇటీవల మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతుంది, బ్లీడింగ్ అవుతుంది, దురద వస్తుంది అంటే అది కూడా క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. రైట్. N స్టాండ్స్ ఫర్ నాగింగ్ కాఫ్, అంటే మానని దగ్గు. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది, 2 మంత్స్ అవుతా ఉంది, దగ్గు తగ్గటం లేదు, మరి గొంతుకు బొగురిపోయింది అంటే అది కూడా లంగ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. సరే, ఈ కాషన్ అంత గుర్తుపెట్టుకోలేని అంటే మాత్రం సింపుల్గా చెప్పాలంటే లిజన్ టు యువర్ బాడీ. మీ శరీరం మీకు చెప్తుంది ఏదో తేడా ఉందని, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని రోజు నాకు ఆ క్యాన్సర్ వస్తుందా, ఈ క్యాన్సర్ వస్తుందా, 200 పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. మన తల వెంట్రుకలు, గోర్లు తప్ప ఎక్కడైనా రావచ్చు. సో ప్రతిదానికోసం రోజు టెన్షన్ నాకేదో వస్తుందని కూడా మనం బతకక్కర్లేదు, అలా మనం ఉండలేము కూడా. సో లిజన్ టు యువర్ బాడీని, మీ బాడీ ఏదో ఒకటి చెప్తుంది, సంథింగ్ ఇస్ నాట్ రైట్, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. వెంటనే అటెన్షన్ తీసుకోండి, మీ డాక్టర్ని కలవండి, దాని ద్వారా మనం డిసీజ్ని త్వరగా కనుగొనడానికి ఆస్కారం ఉంది. సో డాక్టర్ గారు, ఇంకొకటి మానసిక ఒత్తిడి అనేది ఇప్పుడు దానికి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, దాంతో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో వాస్తవం ఎంత? అసలు మానసిక ఒత్తిడికి క్యాన్సర్కి సంబంధం ఏంటి? అదే, క్యాన్సర్ మానసిక ఒత్తిడితోనే క్యాన్సర్ వస్తే ఇంతవరకు ప్రూవ్ చేయడానికి వీలు పడలేదు, డిఫికల్ట్ టు సే. ఓకే, అలా డైరెక్ట్ కోరిలేషన్ ప్రూవ్ చేయడం కష్టం, కానీ ఇండైరెక్ట్గా దర్ ఈజ్ అన్ అసోసియేషన్ ఫర్ ష్యూర్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ కూడా మారుతుంది కదా, వాళ్ళ ఫుడ్ చాయిసెస్ మారుతాయి, వారి అలవాట్లు మారుతాయి. మరి ప్రత్యేకంగా అడిక్షన్ టు టొబాకో కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, 2 known కార్సినోజన్స్, మనకు తెలిసినటువంటి ఫ్యాక్టర్స్ ఫర్ ష్యూర్ అవి. సో అట్లా దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్గా ఇనఫ్ ఎవిడెన్స్ టు సే. డైరెక్ట్గానే స్ట్రెస్ ఎలా క్యాన్సర్ కాజ్ చేస్తుంది ప్రూవ్ చేయండి అంటే ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. రైట్. బట్ దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ అసోసియేషన్. సో కనుక సమ్ స్టడీస్ సే ఇట్ ఇస్ ఏ స్ట్రెస్ ఇస్ ఆల్సో కార్సినోజెన్ అని కూడా చెప్తా ఉన్నాయి కొన్ని స్టడీస్. సో అథెంటిక్గా దాన్ని లేబుల్ చేసి చెప్పడం కన్నా కూడా స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు, బట్ హౌ డూ యూ హ్యాండిల్ ద స్ట్రెస్, హౌ డూ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ పెట్టే కదండి స్ట్రెస్ కూడా మన మీద ఒత్తిడి పెట్టేది. స్ట్రెస్ కాజ్ చేయాలంటే హౌ యూ రెస్పాండ్ ఇస్ ఇంపార్టెంట్. అవును, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఓన్లీ యూ ఫీల్ పెయిన్. అంతే కదండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేసి మనిషిని ఇట్లా అనుకునేది. సో మనం సినిమాలో చూసేది క్యాన్సర్ అనగానే రక్తం కప్పుకొని చనిపోవడం ఏదో ఇట్లా అనిపించేది. అంటే ముఖేష్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతకరు అన్న ఒక ప్రజాభిప్రాయం మనకు జనాల్లో ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి, సో ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయి? సో పూర్తిగా నయం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది?
క్యాన్సర్ పూర్తిగా నయం చేయాలంటే చేయవలసింది ఒకటేనండి, డిటెక్షన్ షుడ్ బి అర్లీ. స్టేజ్ 4లో వచ్చి నయం చేయమంటే ఎవరూ చేయలేరు. అర్లీ డిటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా రిపోర్ట్ చేసుకోవాలా, స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. ఓకే. సో నౌ ఎలాంటివి పూర్తిగా నయం అవుతాయంటే స్టేజ్ 1 ఉందనుకోండి, మోర్ దెన్ 95% క్యూర్ రేట్. స్టేజ్ 2 కూడా, కొన్ని స్టేజ్ 3 కూడా 85% పైన సర్వైవల్ రేట్స్ ఆర్ దేర్. సో 5 year సర్వైవల్ రేట్స్ ఫర్ క్యాన్సర్ డిపెండ్స్ అగైన్ ఆన్ విచ్ స్టేజ్ ఇట్ ఈస్ అనమాట. సో అర్లియర్ ద స్టేజ్ క్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్, రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు తిరగబడదు నేను చెప్పట్లేదు, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ జబ్బు తిరగబడేది స్టేజ్ 1లో ఇది less than 5%. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది 98-99% క్యూర్ రేట్స్ చూస్తున్నాం. లైఫ్లో దేనికి 100% ఉండదు. మీరు దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యే రిస్కే 100లో 1%, 2% గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ దీనికన్నా కూడా అలా చూసుకుంటే. బట్ అవుట్కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మన వీక్షకులందరూ నేను చెప్పాల్సింది ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ లైఫ్స్. అవుట్కమ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టేజ్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో కనుక టేక్ ప్రివెంటివ్ యాక్షన్. స్క్రీనింగ్ ఫర్ సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్, సిమ్టమ్స్ ఉన్నప్పుడు అర్లీ డయాగ్నోసిస్. ఈ రెండు చేయటం ద్వారా సర్వైవల్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.